అది అందుకే ఇవాళ మిత్రులారా, ఇవాళ మోడీ గారు ఇవాళ మీ ద్వారా ఇప్పుడే మరి మా వాళ్ళు చెప్తారు ఏమని, క్యాంప్ ఆఫీస్లో హరీష్ రావు ఉన్నాడని. ఆయనకు ఒకటే మాట చెప్తున్నా, నేను 15 ఆగస్టు లోపల 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఆయన నువ్వు చేయలేవన్నాడు, నేను చేస్తా అన్నా, ఆయన రాజీనామా చేస్తా అన్నాడు. ఇప్పుడు నేను చెప్తున్నా హరీష్ రావు గారు రాసి పెట్టుకో, కొమరవెల్లి మల్లన్న సాక్షిగా 15 ఆగస్టు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఈ తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత నాది. ఈ సిద్దిపేటకు పట్టిన శని, ఈ శనీశ్వరరావును పాతాళానికి తొక్కే బాధ్యత నాది. 15 ఆగస్టు నాడు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. 15 ఆగస్టు నాడు ఈ శనీశ్వరరావు నుంచి ఈ సిద్దిపేటకు కూడా స్వతంత్రం రాబోతుంది. 15 ఆగస్టు నాడు తెలంగాణ రైతాంగానికి రుణాల నుంచి విముక్తి కలిగి బ్యాంకుల నుంచి స్వతంత్రం రాబోతుంది. అవునా? కాసుకో హరీష్ రావు, కాసుకో. 15 ఆగస్టు వరకు నీ ఆటలు, నీ పప్పులు సిద్దిపేట గడ్డ మీద. మళ్ళా వస్తా, సిద్దిపేటకు కొత్త ఎమ్మెల్యేను గెలిపిస్తా, నువ్వు రాసుకో. 15 ఆగస్టు నాడు మీడియా మిత్రులారా రాసుకోండి, రుణమాఫీ చేసి మళ్ళా ఇదే చౌరస్తాల పాత బస్టాండ్ల సమావేశాన్ని పెడతా. రైతులతో 1,00,000 మందితో ఇక్కడనే పెడతా. 2 లక్షల రుణమాఫీ చేసి 1,00,000 మందితో ఇదే చౌరస్తాల మళ్ళీ సమావేశం పెడతా, రైతు రుణమాఫీ చేసి. హరీష్ రావు రాజీనామా సిద్ధంగా రాసి పెట్టుకో. నీ లెక్క, నీ పత్రం మొత్తం అంతా తేలుస్తా. ఇక ఈయనది ఇట్లా, ఇక ఆయన అట్లా. మోడీ గారు నిన్ననే మెదకొచ్చిపోయాడు. ఆయన పాపం రఘునందన్ రావు గారు రోజు కేసీఆర్ మాట్లాడే స్పీచ్ల కాగితం జిరాక్ తీసుకుపోయి ఆయనకి ఇచ్చినట్టున్నాడు. నన్ను తిడుతున్నాడు, గ్యారంటీలు అమలు చేయలేదంటాడు. అయ్యా, వచ్చిన 100 రోజుల్లో 5 గ్యారంటీలు అమలు చేసి ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం, 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం, 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేసినాం, 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు 22,500 కోట్లతోని అమలు చేసినాం, 3 నెలల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం, బీసీల జనాభా లెక్క కట్టడానికి నిధులు ఇచ్చినాం. ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం పుణ్యమా అని గంజాయి, డ్రగ్స్ ఈ రాష్ట్రాన్ని, యువతను నిర్వీర్యం చేస్తుంటే ఉక్కు పాదంతో గంజాయి డ్రగ్స్ను నేలకేసి కొట్టినాం. ఇన్ని మంచి పనులు చేస్తే పెద్ద మనిషిగా, పెద్దన్నగా నరేంద్ర మోడీ పిల్లగాడు బాగానే చేస్తుండే అని అంటాడేమో అనుకున్నా. 13 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా చేసిన నరేంద్ర మోడీ ఈ తెలంగాణకు వచ్చి మనల్ని తిట్టిపోయిండు. ఆయన నేను అనుకున్నా బయ్యారం ఉక్కు కర్మాగారం ఇస్తాడేమని, ఇయ్యలే. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తాడు అనుకున్నా, ఇయ్యలే. ఇవాళ అందుకే ఇది పైకొట్టు, ఇవాళ మనం అడిగింది బయ్యారం ఉక్కు కర్మాగారం, నరేంద్ర మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు. మనం కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగినాం, మీరు చెప్పాలి ఏమిచ్చిండో, ఏమిచ్చిండో గట్టిగా చెప్పాలి. మనం అడిగింది బయ్యారం ఉక్కు కర్మాగారం, నరేంద్ర మోడీ ఏమిచ్చిండో. మనం కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగినాం, మోడీ ఏమిచ్చిండో. మనం ఐటీఐఆర్ కారిడార్ అడిగినాం, మోడీ ఏమిచ్చిండో. మనము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగినాం, మోడీ ఏమిచ్చిండో. అందుకే మిత్రులారా, బీజేపీ ఏమిచ్చిందంటే మీరు గాడిద గుడ్డ అనాలి, మోడీ ఏం తెచ్చిందంటే గాడిద గుడ్డ అనాలి మీరు. సరేనా? రెడీనా? 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 అందరు రెడీ కదా? బీజేపీ ఏమిచ్చింది, నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు. బీజేపీ ఏమిచ్చింది, నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు. బీజేపీ ఏమిచ్చింది, నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు. బీజేపీ ఏమిచ్చింది, నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు.
బీజేపీ ఏమిచ్చింది? నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు? 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 మరి గాడిద గుడ్డిచ్చినోనికి ఓటేస్తామా, కర్రు కాల్చి వాత పెడతామా? కర్రు కాల్చి వాత పెడతాం కదా, పక్కా కదా, పక్కా కదా, పక్కా కదా, పక్కా కదా. నేను మధుకు 1,00,000 అంట, మీరు పక్కా అనాలి. ఓకే, మధుకు 1,00,000 మెజారిటీ. 1,00,000 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